R15 ఎక్సలెంట్ బండి. ఇదే నేను ఇందాక చెప్పిన ఆల్మండ్ హౌస్. ఎక్సలెంట్ ఉంది ఐస్ క్రీమ్ అయితే. 2 scoops ఇస్తాడు. ఇట్స్ 150 రూపీస్. యా, క్వాలిటీ అయితే ఇంటెలిజెంట్ ఉంటుంది. ఆల్మండ్ హౌస్ ఒకటి సబ్ బ్రాండ్ అనుకుంటా. క్వాలిటీ అయితే ఇట్స్ గుడ్. కోన్ ఐస్ క్రీమ్ ఎక్సలెంట్. యా, సో లెట్స్ గో బ్యాక్ టు హోమ్. ఇందాక చెప్పింది అంటే ఇంతకుముందు వీడియో లేదనమాట. ఇఫ్ యూ హ్యావెంట్ చెక్డ్ అవుట్ దట్ వీడియో, మేబీ ఇఫ్ యూ హ్యావ్ టైమ్ చెక్ దాట్ అవుట్ ఆల్సో. అండ్ ఇందాకటి వీడియోలో చెప్పడం మర్చిపోయాను. ఇందాకటి వీడియో అంటే ప్రీవియస్ వీడియో అనమాట. ఏంటది, ఏం మర్చిపోయా? యా, సో ఈ వీడియో టాపిక్ వచ్చేసి హౌ టు బిల్డ్ కమ్యూనికేషన్ స్కిల్స్. నువ్వేంట్రా మాకు చెప్పేది అని కాకుండా, ఒకవేళ మీకు కావాలంటే వీడియో కంటిన్యూ చేయండి, లేకపోతే యా మేబీ మీట్ me in the next video. But this video's topic is communication skills and how can you build communication skills. కొంచెం కష్టం అంటే యా మీరు కూడా ట్రై చేయొచ్చు. యా అనేది ఎక్కువ వాడుతున్నా, అది తగ్గించాలి. దట్స్ ఫైన్. సో ఎలా లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 చెప్తాను. లెవెల్ 1 ఏంటంటే మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడండి. ఎస్, అదేంట్రా మాకు తెలీదా, నువ్వు చెప్పాలా వచ్చి మాకు మా ఫ్రెండ్స్తో మాట్లాడాలని అంటే, ఇంకొక స్టెప్ లోతుకి వెళ్ళి మీ ఫ్రెండ్స్ కానోళ్ళతో కూడా మాట్లాడండి. మీ ఫ్రెండ్స్తో మాట్లాడండి. అసలు మీకు తెలియని మీ క్లాస్మేట్స్ ఆర్ మీ స్కూల్ మేట్స్లో తెలియని వాళ్ళతో కూడా మాట్లాడండి. ఇది అంటే మీకు ముఖ పరిచయం ఉంటుంది కొంతమందితో, హాస్టల్ కానీ ఇట్లా ఉండేవాళ్ళకి, లేకపోతే కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి. ఏం చేస్తారంటే వెళ్ళి మాట్లాడండి, వెళ్ళి హాయ్ చెప్పండి. లేకపోతే ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమైనా తెలుసా అని కానీ, మిడ్ ఎగ్జామ్స్కి తెలుసు ఏదో ఒకటి, సమ్ ర్యాండమ్ థింగ్ ఏదో ఒకటి ఉంటుంది ఖచ్చితంగా. లేకపోతే షూస్ బాగున్నాయని ఎక్కడ కొన్నారు. నేను లిటరల్గా చెప్తున్నా కదా, లిటరల్గా వాడచ్చోలేదు తెలీదు. సో నేను చెప్తున్నా కదా, ఒక మాల్లో ఐ హ్యావ్ ఫౌండ్ దీస్ స్పైడర్ మ్యాన్ అండ్ ఎయిర్ జార్డన్ కొలాబ్ ఉంది కదా, ఆ స్నీకర్స్ ఉన్నాయి. చాలామంది చూస్తున్నారు ఆ స్నీకర్స్ వేసుకున్న అన్నని, బట్ ఎవరు వెళ్ళి మాట్లాడట్లేదు. నేను డైరెక్ట్గా వెళ్ళి అడిగాను, అన్న ఇట్లా ఎక్కడ తీసుకున్నారు అంటే, క్రెప్టాక్ క్రూలో తీసుకున్నాను, ఇట్లా ఆఫర్ ఉంది, కూపన్ కూడా ఉంది, కావాలంటే చెప్పు, ఐ గివ్ ఇట్ టు యూ బికాస్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు బై అనదర్ పెయిర్ అని చెప్పేసి అన్నాడు. అంటే నేను జస్ట్ వెళ్ళి అడగడం వల్ల నాకు డిస్కౌంట్ కూడా ఎట్లా వస్తుంది అనేది చెప్పాడు డైరెక్ట్. అంటే ఆన్నేమి కొలాబరేషన్లో లేడు క్రెప్టాక్ క్రూతో, బట్ క్రెప్టాక్ క్రూ అయినా సూపర్ కిక్స్ ఏదో సంథింగ్, నాకు డిస్కౌంట్ కోడ్ కూడా ఉంది, కావాలంటే చెప్పు అని చెప్పేసి అన్నాడు. కానీ నేను నా సైజ్ చూసాం ఆన్లైన్లో, అన్న ఫోన్లోనే చూసాం, లేదు యాక్చువల్లీ. సో యా, కానీ నేను జస్ట్ అడిగా. ఇట్లానే మీరు కూడా అడగచ్చు, ట్రై చేయండి. దాని తర్వాత లెవెల్ 2 వచ్చేసి ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మీరు ఆన్లైన్లో ఆర్డర్ పెడతారు కదా, ఏంటిది ప్రోడక్ట్స్ కానీ, మీరు మీ ఫ్రెండ్స్ కానీ ఇట్లా అందరూ ఆర్డర్ పెడతారు కదా, ఆ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మీరు ఏం చేస్తారంటే కస్టమర్ కేర్కి ఎవరు మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీలో కానీ ఎవరైనా సరే కస్టమర్ కేర్తో మాట్లాడాలి. లేకపోతే ఎవరైనా సరే ఆర్డర్ ప్లేస్ చేసిన వెంటనే ఎక్కడుంది, ఎప్పుడు రీచ్ అవుతుంది, లేకపోతే ఆ ప్రోడక్ట్కి సంబంధించిన క్వెరీ ఏదైనా ఉంటే ఆబ్వియస్లీ ఉంటుంది కొత్తగా ఆర్డర్స్ ప్లేస్ చేసే వాళ్ళకి. అలాంటి క్వెరీస్ అన్నీ మీరు ఎవరో ఒకళ్ళు అడగాలి కదా, అదేదో మీరు వాలంటీర్ తీసుకొని మీరు అడగండి. క్వశ్చన్స్ అన్నీ మీరు అడగండి. అరే మావా నేను మాట్లాడతాను కస్టమర్ కేర్తో అని. ఇదే అంటే కొన్ని జార్గన్స్ కానీ కొన్ని అంటే కొంచెం ప్రొఫెషనల్గా మాట్లాడతారనమాట. ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి.
ఇంగ్లీష్ లేకపోతే తెలుగు అంటే తెలుగు. నేనైతే ఇంగ్లీష్లోనే సెలెక్ట్ చేసుకుని మాట్లాడేవాడిని. నేను మా ఫ్రెండ్స్ కానీ ఏ ప్రోడక్ట్ అయినా నేను మాట్లాడతాను. దానివల్ల అసలు వాళ్ళ లాజిస్టిక్స్ కానీ లేకపోతే వాళ్ళ కేస్ ఎస్కలేషన్స్ ఎట్లా అవుతున్నాయి అనేది కానీ నాకు కొంచెం ఐడియా వచ్చింది. అంటే ఓకే, ఏది చెప్తే మనం నమ్మచ్చు, ఏది చెప్తే వీళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు అనేది మీకు తెలుస్తుంది ఈజీగా. అండ్ ఆల్సో మీరు కూడా మీ ఫ్రెండ్స్కి హెల్ప్ చేయొచ్చు. ఒక పర్టికులర్ థింగ్ అయ్యిందంటే ఇది నాకు ఐడియా ఉంది నేను చెప్తానని, అట్లా కమ్యూనికేషన్ స్కిల్స్ బిల్డ్ చేయొచ్చు. మీరు ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేయొచ్చు ఇట్లా కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్స్తో మాట్లాడితే. అండ్ వాళ్ళకు కూడా మీరు అంటే బేస్డ్ ఆన్ యువర్ కాన్వర్సేషన్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం మర్చిపోకండి. ఇట్ విల్ హెల్ప్ దెమ్ ఆల్సో. వాళ్ళ ఇన్సెంటివ్స్ అవన్నీ ఉంటాయన్నమాట. ఇది కూడా వాళ్ళే చెప్తారు. సో అంటే డైరెక్ట్గా చెప్పరు, బట్ కాన్వర్సేషన్ అవుతూ వాళ్ళు చెప్పారు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే నేను వాడే హెల్మెట్ చెప్పాను కదా, యాక్స్ ఆర్ ఎపెక్స్ హెల్మెట్ వాడతాను. ఎపెక్స్ H2 అనుకుంటా. సో ఈ హెల్మెట్ నాకు ఫస్ట్ చాలా డిలే అయిందనమాట ఫ్లిప్కార్ట్లో. సారీ, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ఎ స్పెసిఫిక్ బ్రాండ్, బట్ యా లైక్ నేను ఎక్కువ తీసుకుంటాను. బట్ ఈ హెల్మెట్ మాత్రం నాకు చాలా డిలే అయింది. అండ్ నాకు వచ్చేసి గుంటూరు విజయవాడ టు హైదరాబాద్ ట్రావెల్ చేయాలి నేను బైక్ మీద. ఆల్రెడీ గ్లౌజ్ ఉన్నాయి. గ్లౌజ్ ఇంకా హెల్మెట్ హెల్మెట్ బుక్ చేసిన తర్వాత బుక్ చేశాను. జాకెట్, రైడింగ్ జాకెట్, రాయల్ ఎన్ఫీల్డ్ జాకెట్ ఉంది. అండ్ యా హెల్మెట్ కోసం వెయిట్ చేస్తున్నాను. అది 10 to 14 days అయ్యాక కూడా రాలేదు అనుకుంటాను. ఎగ్జాక్ట్గా టైం లైన్స్ గుర్తులేవు, బట్ యా 10 days పైనే పట్టింది, రాలేదు. యూజువల్లీ 2-3 daysలో రావాలి. సో ఆ కస్టమర్ ఎగ్జిక్యూటివ్తో మాట్లాడుతుంటే అంటే కొంత డైలీ కాల్ చేసేవాడిని ఒక 7-8 days దాటాక, ఇట్లా ఎందుకు డిలే అయింది అని. ఈమెయిల్స్ కానీ, ఆర్డర్ అప్డేట్స్ కానీ, SMS కానీ ఏమీ రాలేదు. అందుకే నేనే కాల్ చేసేవాడిని, ఇట్లా ఎందుకు అవుతుంది ఏంటి అనేసి. అట్లా ఒక పర్టికులర్ ఎగ్జిక్యూటివ్తో మాట్లాడుతుంటే ఆమె అన్నారు, మీరు ఎట్లా అంటే ఇంత సాఫ్ట్గా ఆపరేషనల్ చైన్ ఇష్యూస్ ఉంటాయని అర్థం చేసుకుంటున్నాను, ఇవన్నీ మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు, యూజువల్గా అంటే ఇంత స్మూత్గా డీల్ చేయరు కస్టమర్స్ అని చెప్పేసి అన్నారు. సో ఇట్లా అంటే ఇంత స్మూత్గా మాట్లాడడం అనేది నేను వేరే వాళ్ళతో మాట్లాడడం వల్ల మాత్రమే నేను నేర్చుకోగలిగాను, లేకపోతే నాకు వచ్చేది కాదేమో. అండ్ లెవెల్ 3 చెప్పా కదా, లెవెల్ 3 అసలు పీక్ ఇంట్రెస్టింగ్. ఇది కొంచెం రిస్కీ అనమాట. రిస్కీ అని ఎందుకంటున్నా అంటే నేను ఫాలో అయ్యాను, మీరు ఫాలో అవ్వద్దు. ఫాలో అయినా ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ యు ఆర్ గెటింగ్ ఇన్ టు. ఏంటి ఇంత హడావుడి చేస్తున్నాడు ఏంటి అని అనుకుంటున్నారా? ఇంతకీ అదేంటంటే ఆన్లైన్ స్ట్రేంజర్స్తో మాట్లాడటం. అదేంటి దీనికి ఏముంది అని మీరు అనుకోవచ్చు, కానీ స్ట్రేంజర్స్తో మాట్లాడి ఇట్ కుడ్ బి ఆన్ ఎనీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్, ఎనీ కామెంట్ సెక్షన్ ఆల్సో మీరు మాట్లాడచ్చు. కాకపోతే వైబ్ సెట్ అవుతుంది. లేకపోతే వాళ్ళ పోస్ట్ ఏదైనా ఇన్స్టాగ్రామ్ పేజ్ కానీ లేకపోతే ఏదైనా ట్విట్టర్ పేజ్ అకౌంట్ కానీ వాళ్ళు రెస్పాండ్ అవుతారు యూజువల్లీ. అట్లా కాన్వర్సేషన్ బిల్డ్ చేయండి, మీకు కూడా అంటే కొంచెం ఇంప్రూవ్ అవుతుంది అనమాట. యా నేను ఫాలో అయింది మీకు చెప్పాను. అండ్ అగైన్ మీ డూ ఇట్ ఆన్ యువర్ ఓన్ రిస్క్. ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ యు ఆర్ గెటింగ్ ఇన్ టు. మీరు కొంచెం అవగాహన ఉండి ఎవరితో ఎట్లా ఉండాలి, కొన్నిసార్లు మీకు కొంతమంది జాగ్రత్త ఉండాలి అనేది మీకే తెలియాలి, అది వేరే వాళ్ళు చెప్తే వచ్చేది కాదు. సో యా దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. బోరింగ్గా లేదనుకుంటున్నాను. ఏంటి ఇదే రోడ్డు నిన్న కూడా చూపించావు, ఇదేమో రిటర్న్ వీడియో చూపిస్తున్నావు అంటే తీద్దాం, కొత్త ప్లేసుల్లో తీద్దాం. అప్పుడు దాకా కొంచెం వాయిస్ ఒకటే తేడా వస్తుందేమో, వీడియోలో సేమ్ ఫుటేజ్ అటు ఇటు తిప్పడం, నార్సింగి రోడ్డు అవే కనిపిస్తాయేమో. యా
దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.